ఫేస్బుక్ పేజ్లో ఉన్నాం ఆల్రెడీ. ఎవ్రీథింగ్ was set up. Now we are going to the facebook.com/ads manager. లెట్స్ క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్ అండి. ఈ డాష్ బోర్డ్ వరకు వచ్చామా, క్యాంపెయిన్ క్రియేట్ చేయలేదు. ఈరోజు ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి చూపిస్తా, చూడండి. సో అకౌంట్ స్ట్రక్చరు గూగుల్ యాడ్స్లో అకౌంట్, ఇక్కడ అకౌంట్ ఉంటుంది, క్యాంపెయిన్ ఉంటుంది, అక్కడ యాడ్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ యాడ్ సెట్ ఉంటుంది, అక్కడ కీవర్డ్స్ ఉంటాయి, ఇక్కడ ఉండవు, డైరెక్ట్ యాడ్స్ ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ నాట్ సర్చ్ ఇంజిన్. క్లిక్ ఆన్ క్రియేట్ క్యాంపెయిన్. మనకి ఎన్నో క్యాంపెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్. లెట్ స్టార్ట్ విత్ అవేర్నెస్. దిస్ ఇస్ గుడ్ ఫర్ బ్రాండింగ్. మన గురించి చాలా మందికి తెలుస్తుంది. కంటిన్యూ. స్టార్టింగ్లో ఏం చేయకండి, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. క్యాంపెయిన్ పేరు పెట్టండి. ఓకే, ఈ ఆప్షన్స్ గురించి మీరు ఏం ఆలోచించకండి. ఒకటి స్పెషల్ యాడ్ కేటగిరీస్. ఒకవేళ మీరు ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్ దీని కిందికి వస్తే మాత్రం మీరు ప్రూఫ్ చూపించాలి. ఎలక్షన్స్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సర్వీసెస్, జాబ్ ఆఫర్ చేస్తున్నాం, ఇంటర్న్షిప్ ఇస్తున్నాం అని చెప్తున్నాం, అలాంటి ప్రూఫ్ చూపించుకోవాలి. ఇవి కాదు అనుకుంటే హ్యాపీగా ముందరికి వెళ్ళేసి ఏం చేసేది ఏం లేదు. క్యాంపెయిన్ లెవెల్ యు ఆర్ డూయింగ్ నథింగ్. అంటే ప్రూఫ్స్ అంటే ఏం చూపించాలి సార్ వాళ్ళకు? ఇప్పుడు ఎలక్షన్స్ని ప్రమోట్ చేస్తున్నావంటే నువ్వు జర్నలిస్టువా? నీ ప్రూఫ్ ఏంది? నీకు ప్రైవేట్ కంపెనీ ఉందా, ఎల్ఎల్పి ఉందా, మీకు సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి చూపించాలి. మీకు ఓకే. పాన్ కార్డు ఉంటుంది, టాన్ కార్డు ఉంటుంది, జిఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది. దో సర్టిఫికెట్స్ అంటే మొత్తమే డెఫినెట్గా ఒక సిఏ ద్వారా మీరు కంపెనీ రిజిస్టర్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళే చేయగలుగుతారు. ఒకప్పుడు ఎవరైనా చేస్తుండే కానీ పాలసీ స్ట్రిక్ట్ అయిపోయినాయి ఇప్పుడు. రియల్ ఎస్టేట్ అంటే హౌసింగ్ కిందకే వస్తుంది కదా సార్, దానికి కూడా ఉంటుందా? ఏం లేదు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. ఓకే. అయిపోయిందండి. క్యాంపెయిన్ లెవెల్లో ఏమీ ఉండదు. ఇక్కడ యాడ్ సెట్ లెవెల్ అనేది చాలా ఉంటుంది. ఓకే, యాడ్ సెట్ లెవెల్ కూడా కొన్ని కవర్ చేయం మనం. నేను మళ్ళీ తర్వాత చెప్తా. ఇవన్నీ వదిలేయండి, కిందికి రండి. బడ్జెట్ ఎంత? అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం, ఇవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్గా బడ్జెట్ ఎంత? బడ్జెట్ ఇచ్చేటప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ప్రస్తుతానికి బై డిఫాల్ట్ 200 రూపాయలు ఉన్నాయి. ఇఫ్ యూ స్పెండ్ 200, ఫేస్బుక్ ఏం చెప్తుంది, 13,000 నుంచి 38,000 మందికి రీచ్ చేస్తా అంటుంది. ఇప్పుడు దీన్ని 2,000 చేద్దాం మనం. 2,000 పెడదాం బడ్జెట్. అది పెరిగిపోతుంది. పెరిగిపోయిందా అనేది? ఇస్ ఇట్ ఇంక్రీజ్డ్ ఆర్ నాట్? ఎస్ సార్. When you increase the budget, it will reach larger audience. Okay. Next, start date. By default, ఈరోజు స్టార్ట్ అవుతుంది. If you want, you can schedule the date. Leave it like this. కిందికి వస్తే బై డిఫాల్ట్ ఇండియా మొత్తం చూపిస్తుండు. మనం హైదరాబాదీ కావాలన్నప్పుడు చిన్న చిన్న ఆప్షన్ చేస్తాడు. వీడు అంత మంచోడు కాదు. వీడు నీతో డబ్బులు తీసుకొని ట్రై చేస్తాడు. మనం జాగ్రత్తగా ఉండి చెక్ చేసుకోవాలి. లేకుంటే ఇండియా మొత్తం యాడ్ రన్ అవుతుంది. సెలెక్ట్ చేయండి. ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేయండి. వాట్ ఎవర్ ద లొకేషన్ యూ వాంట్, యూ కెన్ టైప్ ఇట్. హైదరాబాద్. యూ కెన్ టార్గెట్ మల్టిపుల్ లొకేషన్స్ అండి. ఇప్పుడు ఇండియా పోయింది, ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇవి తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గి చూడండి. ఎందుకంటే నారో ఇట్ డౌన్ ద ఆడియన్స్. ఇండియా మొత్తం రీచ్ ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్ చేస్తే కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు విజయవాడ టార్గెట్ చేయాలనుకోండి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఎట్ ఏ టైం 2 ప్లేసెస్ని టార్గెట్ చేయొచ్చు మీరు. ఐఎమ్ టార్గెటింగ్ 2 ప్లేసెస్, హైదరాబాద్ అండ్ విజయవాడ. ఏదైనా ఏ లొకేషన్లో కావాలనిపిస్తే ఆ లొకేషన్లో మాత్రమే యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కిందికి వస్తే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చెప్పండి, ఈ ఆప్షన్లో ఏంది? గూగుల్ యాడ్స్లో ఇలాంటి ఆప్షన్ చూసారా? చదివి అర్థం చేసుకోండి, చెప్పండి. అఫినిటీ లాగానా సార్, బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్? కాదు. డెమోగ్రఫీ లాగా ఉంది సార్ కొంచెం. సార్ లొకేషన్లోనే మనకు 2 ఆప్షన్లు ఉంటాయి కదా సార్, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ప్లస్ లొకేషన్లో ఉండే పర్సన్స్ అని. అంటే అంటే ఏంది? రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పు. అంటే ఒక పర్సన్ హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ లొకేషన్లో ఉండే చెక్ చేసుకునే పర్సను మన యాడ్ చూపించేది. అదే బెంగళూరులో ఉండే హైదరాబాద్లో ప్రాపర్టీస్ చెక్ చేసే పర్సను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. మీకు అందరు మర్చిపోయారండి, లొకేషన్ ఆప్షన్ ఉంది కదా.
కింద లొకేషన్ అడ్వాన్స్ ఆప్షన్లో బై డిఫాల్ట్ ఏంటి, హైదరాబాద్ రోడ్ సర్చ్ చేసినా కనిపిస్తుంది, బెంగళూరు రోడ్ హూ ఇస్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ అని కనిపిస్తుంది. అది తీసేయమని చెప్పాను నేను. ఇక్కడ మెలోడీ ఏంది, మీరు కూడా సేమ్ బై డిఫాల్ట్ నువ్వు హైదరాబాద్ విజయవాడ పెట్టేశావు. రీచ్ మోర్ పీపుల్ లైక్లీ టు రెస్పాండ్. We will also reach people interested in your selected towns, cities and regions in those countries. ఇది అన్చెక్ చేయకుండా స్టూడెంట్స్ కంప్లైంట్ ఇస్తారు, సార్ నాకు బీహార్ నుంచి లీడ్ వచ్చింది సార్, నేను పెట్టింది హైదరాబాద్ విజయవాడ సార్, అట్లా ఎట్లా వచ్చింది సార్ అంటే ఇట్లా వచ్చింది. ఇది తీసేసేయాలి. ఇది మన గూగుల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మనము తెలివి తక్కువలం అయితే ఫేస్బుక్ డబ్బులు సంపాదిస్తాడు, మనం తెలివి అయితే నో ప్రాబ్లం. జాగ్రత్తగా చూడాలి. తర్వాత కిందికి వచ్చేస్తాను. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్ కంటే ముందు ఆడియన్స్ చూడండి. ఇప్పుడు ఏంటండి, హైదరాబాద్లో నా యాడ్ పోతుంది, హైదరాబాద్ విజయవాడ అందరికీ పోతుంది. నా డిజిటల్ మార్కెటింగ్ అందరు నేర్చుకుంటారా అండి? ముసలోళ్ళు సోరోళ్ళు అందరు నేర్చుకోరు కదా. బై డిఫాల్ట్ మనోడు తెలివి చూడు, అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అంట. నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు నీ వెబ్సైట్ పేరు చెప్తావు కదా, దాన్ని బట్టి ఎవరికి అవసరం ఉందో నాకు గ్యారంటీ ఏముంది బాబు, నువ్వు 65 ఏళ్ళు కూడా చూస్తారు. నాకొద్దు. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేకుండే, వీడు ఏం చేసిండు, డబ్బులు సంపాదించాలి, ఎథిక్స్ లేనివాడు ఫేస్బుక్ వాడు. అందుకు వీడు ఇలాంటి పెట్టిండు. మనం ఏం చేయాలి, స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇందులో లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నీ నో థ్యాంక్స్ అన్న, నువ్వేం ఇన్వాల్వ్ కాకు, నేనే చూసుకుంటా అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఈ ఆప్షన్ కనిపించిందా మీకు? ఏజ్, జెండర్ ఇది కనిపించిందా? కనిపించలే కదా. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? మీరు ఫేస్బుక్లో నార్మల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి, అది కూడా బిస్కెటే అనమాట. మన యాడ్ మన కంట్రోల్ ఉండదు. ఇక్కడ కూడా మన కంట్రోల్ లేకుండా చేస్తుంది వీడు. ఎందుకంటే హీ వాంట్ టు మేక్ మోర్ మనీ. కానీ మనం తెలివిగా తీసేసుకోవాలి. 18 to 65 ఉంది. మన టార్గెట్ ఆడియన్స్ ఏముందో ఆ ఏజ్ పెట్టేసుకోండి. 25 to 40 ఆడుతుంది అంటే జస్ట్ పుట్ ఇట్. 40 పైన కూడా జాయిన్ అవుతారు కానీ తక్కువ. సో టార్గెటింగ్ జెండర్ మేల్ ఫీమేల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ఓన్లీ మేల్ ఆర్ ఫీమేల్, యూ కెన్ గో ఫర్ ఇట్. ఇక్కడ చూడండి, నేను వెన్ ఐ నారో డౌన్ ద ఆడియన్స్, ఇవి తగ్గుతున్నాయండి. డోంట్ యూ సీ దిస్, ఇట్ రెడ్యూస్డ్? ఎస్ ఎస్ సార్. ఆర్ నో? కొన్ని వేలల్లో ఉన్నది ఇప్పుడు 100లకు వచ్చి, మళ్ళీ ఆ వేలు ఉండడం కరెక్టా, 100 ఉండడం కరెక్టా? మీరే చెప్పండి. కరెక్ట్ ఆడియన్స్ తక్కువ అయినా సరే రీచ్ అవ్వడం కరెక్ట్. టార్గెటెడ్ ఆడియన్స్. అంతే కదా అండి. నువ్వు టమాటాలు అమ్మాలంటే ఇక్కడ అల్వాలు బొలారం మార్కెట్లో కొంటారు. నువ్వు హైటెక్ సిటీ పోయి టమాటాలు అమ్మితే కొంటారా అండి ఎవరన్నా? హైటెక్ సిటీలో పిజ్జా బర్గర్ కొంటారు ఆ బిల్డింగ్ల దగ్గర, నీ టమాటాలు ఎవరు కొంటారు? ఇది కూడా అంతే. నువ్వు మస్తు మంది ఉన్నారని ఇంతకుముందు అన్ని వేస్ట్, అవన్నీ పైసలు వేస్ట్. దీస్ ఆర్ యువర్ టార్గెట్ కస్టమర్. ఇక్కడనే అమ్మేసాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. యా, ఏజ్, జెండర్, ఇంకొక ఆప్షన్ ఉందండి ఇక్కడ చూడండి, డెమోగ్రఫిక్స్, డీటెయిల్డ్ టార్గెటింగ్ అండి. ఇప్పుడు ఏముంది, నేను ఏం చెప్పాను, 25 నుంచి 40 ఏళ్ళలోకి యాడ్ రన్ చేయి. 25 ఏళ్ళ ఆటో నడుపుకుంటే ఆయన ఉన్నాడు, ప్లంబర్ ఉన్నాడు, పెయింటర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఆయన జాయిన్ అవుతాడా? ద ఛాన్సెస్ ఆఫ్ హీ జాయినింగ్ ద కోర్స్ ఇస్ వెరీ లెస్. మరి ఎవరిని టార్గెట్ చేయాలండి ఇక్కడ? డిగ్రీ చదువుకున్న వాళ్ళను, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళని టార్గెట్ చేయాలి కదా. ఇక్కడ మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద టాపిక్, నేను మళ్ళీ చూపిస్తా. ప్రస్తుతానికి చిన్నగా అయిపోయి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇగో ఇప్పుడు నేను ఏమంటాను, ఎంబీఏ అని నోటుతున్నాను. ఇక్కడ కనిపిస్తుందండి ఎంబీఏ మార్కెటింగ్ అని. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే హూ లిస్టెడ్ దేర్ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ యాజ్ ఎంబీఏ మార్కెటింగ్. ఇప్పుడు నా పైసలు అయితే వేస్ట్ కావు కదండి. ఎస్ సార్. ఇంకా సజెషన్ ఇస్తుంది, ఎంబీఏ ఫినాన్స్ వానికి చూపియాడు, ఎంబీఏ మార్కెటింగ్ అండ్ ఫినాన్స్, నార్మల్ ఎంబీఏ. నా ఐమ్ టార్గెటింగ్ ద బీబీఏ పోతుంది ఇప్పుడు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మెల్లగా సజెషన్స్ వస్తున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్, బీకామ్, సిఏ, ఇలా చదువుకున్న వాళ్ళని అర్థం. వీళ్ళకు మనం యాడ్ రన్ చేయొచ్చు. దిస్ ఈస్ హౌ యూ నారో డౌన్ ద ఆడియన్స్. సో ఇనిషియల్గా ఏం లేకుండా ఇండియా మొత్తం ఉండే, మెల్లగా దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చినాం, హైదరాబాద్ విజయవాడ తీసుకొచ్చినాం. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఏం చేసాం, మళ్ళీ డీటెయిల్ టార్గెటింగ్లో ఆయన కంట్రోల్ లేకుండా మనం ఏజ్, జెండర్ తీసుకొచ్చినాం. తర్వాత అందులో కూడా ఫిల్టరేషన్. ఇది పర్ఫెక్ట్ యాడ్. నౌ యువర్ మనీ ఈజ్ నాట్ గెట్ వేస్టెడ్.
ఇంత అయిపోయినాక మళ్ళీ ఇంకొకటి అండి. ఇదంతా బాగానే ఉంది. ప్లేస్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది నా యాడ్? బై డిఫాల్ట్ ఫేస్బుక్ కొన్ని చుట్టాలు, వీళ్ళందరూ చుట్టాలంటే వాడివే అవన్నీ, వాళ్ళ చిన్న ఆయన పెద్ద ఆయన అన్నట్టు. ఫేస్బుక్ వాడిదే, ఇన్స్టాగ్రామ్ వాడిదే, వాట్సాప్ వాడిదే, మెసెంజర్ వాడిదే. ఇప్పుడు రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్తావు, ఎవడో ఏడిపిస్తావు, ఏడ్చుకొని ఇంటికి వస్తావేటి దెబ్బకు ఒకటి ఇవ్వక. క్వశ్చన్ అడుగుతుందాం అనుకున్నాను నేను సుష్మిత. ఏమని సుష్మిత, ఎవరినో తిడుతున్నావు? సేమ్ ఇయర్ సార్, నేను కూడా అలాగే అనుకున్నా. ఓకే, రైట్. సో ఈ ప్లేస్మెంట్ కూడా దానికి వదిలేయద్దు, నీ కంట్రోల్ తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా ఎడిట్ కొట్టండి, మెల్ ప్లేస్మెంట్ కొట్టండి. ఇప్పుడు కూడా మనకు మొత్తం సినిమా కనిపిస్తుంది చూడండి. బై డిఫాల్ట్ యాడ్ థ్రెడ్లో పోతుందండి. మీరు థ్రెడ్ వాడుతున్నారండి అసలు? ఐ యూజింగ్ అ థ్రెడ్? తెలియదు సార్ నాకు నో అసలు. సార్, జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చేసాం No, సార్. sir. ఇన్స్టాగ్రామ్ లో యూస్ చేస్తాను. ఇన్స్టాల్ చేస్తాం, మెసేజ్లు వస్తుంది అంతే. ఆ. కాన్సల్టేషన్. సో అదొక క్రింజ్ అయిపోయింది. ఎందుకు పైసలు వేస్ట్? వద్దు. ఆడియన్స్ నెట్వర్క్ అండి. ఆడియన్స్ నెట్వర్క్ అంటే ఇప్పుడు గూగుల్కి గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ హూ మేక్ మనీ ఫ్రమ్ దట్. ఇట్లా ఈయన కూడా కొందరు ఉన్నారు అనమాట, వెబ్సైట్స్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించు, అక్కడ చూపిస్తుంది. నేనంటే వేస్ట్, నాకు అవసరం లేదు అట్లా. డిస్ప్లే నెట్వర్కే బేకారు, మళ్ళీ నువ్వెందుకు నాకు? నాకు వాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పుడే కావాలి. చూడండి, ఇవన్నీ కంట్రోల్స్ దాచిపెట్టిన వాడు, మనం ఓపెన్ చేయాలి, లేకపోతే పైసలు వేస్ట్ అవుతాయి. దట్ ఈజ్ అవర్ జాబ్. ఇక ఓన్లీ ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్లో కనిపించాలి. మళ్ళీ కిందికి వస్తే ఎక్కడ కనిపించాలి? ఫీడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నువ్వు ఫేస్బుక్లోకి వెళ్ళేసి వెన్ యూ స్క్రోలింగ్ డౌన్, ఓ ఇంకో పేజ్ అది. ఓకే, దిస్ ఇస్ అనదర్ పేజ్ క్రియేటెడ్. ఇది నీ ప్రొఫైల్, ఇది పేజా? ఇది పేజా? దిస్ ఇస్ అ పేజ్. ఇది నీ ప్రొఫైల్ అనుకుంటా. ఇది This is your profile. ఇదిగోండి. ఇప్పుడు చూడండి, ఇది ఫీడ్ అండి. వెన్ ఐమ్ స్క్రోలింగ్ ఫీడ్లో కనిపిస్తే నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఐ వాంట్ షో మై యాడ్ ఆన్ ద ఫీడ్, నాట్ ఎవ్రీవేర్. తర్వాత మీరు చెప్పండి, స్టోరీస్లో యాడ్ కలుస్తాయండి. మీరు ఎప్పుడన్నా స్టోరీస్లో యాడ్ చూసి పర్చేస్ చేశారా అండి? అవి ఎవరు పర్చేస్ ఇట్? నో నో సార్. సార్. కొందరు చేస్తారు, డిపెండ్స్, బట్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్ దాన్ 10%. స్టోరీస్ ఆర్ గుడ్ ఫర్ బ్రాండింగ్, ఎందుకంటే 30 సెకండ్స్ ఏమి ఉంటాయి, ఇట్లా వెళ్ళిపోతుంటాయి. మనం టపా ఫ్లైట్ చేస్తున్నాం, ఎందుకు మనం పైసలు వేస్ట్ చేసుకోవాలి? ఆల్వేస్ లెర్న్ మార్కెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ స్మాల్ బడ్జెట్ అడ్వర్టైజర్స్, స్మాల్ బడ్జెట్ కంపెనీ. ఒక చిన్న కంపెనీకి నువ్వు ప్రాపర్గా మార్కెటింగ్ చేస్తే పెద్ద కంపెనీకి చేయడం చాలా ఈజీ. చిన్న కంపెనీకి అయితే మనం ఇంత జాగ్రత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆయన పెట్టే 500 రూపాయలు 1000 రూపాయలకి నీకు న్యాయం చేయాలి. 5 కోట్లు ఇస్తే అన్ని వదిలేస్తే మస్తు బ్రాండింగ్ అవుతుంది కదా, మస్తు. అది పెద్ద పని ఏం కాదు, అదే ఈజీ. స్మాల్ కంపెనీకి చేయడమే కష్టం. కాబట్టి ఇవి అర్థం చేసుకోండి, ఫీల్డ్లో పెడితే వస్తుందా లేదా. మార్కెట్ ప్లేస్ చూడండి, నేనే చూసాం కదా, మార్కెట్ ప్లేస్ అంటే కార్లు గీర్లు అమ్ముకుంటారు, ఆడ కనిపిస్తుంది, ఎందుకు వేస్ట్? కాబట్టి చెక్ దెమ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ స్టోరీస్ దెన్ రిమూవ్ దెమ్. ఐ డోంట్ వాంట్ స్టోరీస్ అండ్ స్టాటస్. వాట్సాప్ స్టేటస్లో కూడా యాడ్స్ వస్తున్నాయి చూడండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మళ్ళీ యాడ్ కనిపిస్తుంది. సో హ్యావ్ అ కంట్రోల్ వేర్ యూ వాంట్ టు షో ద యాడ్. సో మొత్తం మీద మీకు యాడ్ సెట్లోనే పంచాయతీ ఎక్కువ ఉంది, క్యాంపెయిన్లు ఏం లేదు. ఇది ఎంత నేరో డౌన్ చేస్తే ఈ పైసలు అంతా సేవ్ అవుతుంది. చూసారా, ఇక్కడ రిజల్ట్స్ ఆర్ అన్అవైలబుల్. నువ్వు మస్తు నేరో డౌన్ చేసినావు పోయి, నాకు వస్తే అంటే, కానీ పర్లేదు, నాకు తక్కువ రిజల్ట్స్ వచ్చినా సరే 3700 మంది నుంచి 4000 మంది సార్, ఇది చాలు నాకు, అంతకంటే ఏమొద్దు. దెన్ నెక్స్ట్ బటన్, నీ యాడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ యువర్ యాడ్. యాడ్ దగ్గరకు వచ్చే వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పేజెస్ ఉన్నాయి. ఏ పేజ్ కావాలి నీకు? విచ్ వన్ యూ వాంట్ టు హ్యావ్? ODMT డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్కి లింక్ చేస్తే ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అనలిటికల్ చూసుకోవచ్చు. ఓకే, ఐ సెలెక్టెడ్ ODMT డిజిటల్ మార్కెటింగ్. నేను స్క్రోల్ డౌన్. క్రియేటివ్ ఇమేజ్ యాడా, వీడియో యాడా? ఇనిషియల్గా ఇమేజ్ యాడ్ చేద్దాం మనం. ఆల్రెడీ ఇమేజ్ ఉన్నాయి మనకు. నేను ఒక ఇమేజ్ తీసుకుందాం. ఐమ్ సెలెక్టింగ్ దిస్ ఇమేజ్. ఇదిగో దిస్ ఇమేజ్.
ప్రైమరీ టెక్స్ట్ ఏం రాయాలనుకుంటున్నావు? ఇప్పుడు మన యాడ్ రెడీ అయిపోయింది. ఓకే, చూడండి, మన ఫోటో, ప్రైమరీ టెక్స్ట్, కింద హెడ్డింగ్ కూడా ఉంది, గెట్ జాబ్ రెడీ ఇన్ 3 months మనం రాసింది. ఇంకా యూ కెన్ కస్టమైజ్ దిస్. ఇంకొన్ని ఆప్షన్ చెక్ చేయండి. మెల్లిగా వచ్చేస్తే ఇగో హెడ్లైన్. ట్రాకింగ్ ఏం అవసరం లేదు, వదిలేయండి. ఇప్పుడు మీరు యాడ్ ప్రివ్యూ చూస్తే మీకు ఎక్కడెక్కడ యాడ్ కనిపిస్తుందో చూడండి. ఇగో ఫేస్బుక్ ఫీల్డ్ ఇలాగా అనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్, ప్రొఫైల్ ఫీడ్. రీల్స్ చూస్తున్నప్పుడు, ఒక రీల్ చూస్తున్నప్పుడు కింద యాడ్ కనిపిస్తుంది. అగైన్ సర్చ్ రిజల్ట్స్లో ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్లో మధ్యలో ఎన్నో కనిపిస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ ప్లేసెస్లో యువర్ యాడ్ ఈస్ అపియరింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యూ జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ ఇట్ అండ్ దిస్ క్యాంపెయిన్ విల్ బి లైవ్. దీనికి మీరు కొంచెం డబ్బులు యాడ్ చేస్తే ఇట్ విల్ బి లైవ్. పేమెంట్ ప్రాసెస్ యాడ్ చేస్తే దిస్ విల్ బి లైవ్. క్లియర్ గైస్? అండర్స్టూడ్? దీనికి ఏమైనా కాల్ టు యాక్షన్ ఉంటుందా సార్ పెట్టడానికి? కాల్ టు యాక్షన్ ఉంది అక్కడ. అది అవేర్నెస్ క్యాంపెయిన్ కాబట్టి అవసరం లేదు, బట్ నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఐ విల్ షో. ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి వెళ్ళాలంటే కంపల్సరీ పేజ్ ఉండాలి. పేజ్ క్రియేట్ చేసిన తర్వాత, అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత యాడ్స్ మేనేజర్కి వచ్చాను. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మస్తు అవేర్నెస్ క్యాంపెయిన్ ఎప్పుడు చేయం మనం, ఓన్లీ శాంపుల్గా చూపించిన. ట్రాఫిక్ క్యాంపెయిన్ ఇస్ గుడ్, అంటే వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావడం. ఇగో ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు. సెకండ్ క్యాంపెయిన్ కంటిన్యూ, మాన్యువల్ ట్రాఫిక్, క్యాంపెయిన్ నేమ్. సో క్యాంపెయిన్ లెవెల్లో ఏమి చేసేది, మీరు ఏమి చేయొద్దు. గో ఫర్ నెక్స్ట్. ఇక్కడ మాత్రం ఇప్పుడు అడుగుతుండే మళ్ళీ సెకండ్ బ్రాండింగ్ క్యాంపెయిన్ ఒకలాగా ఉంటుంది, ప్రతి దానిలో ఆప్షన్స్ మారుతుంటాయి. ఇక్కడ చూడు, నువ్వు ట్రాఫిక్ తీసుకొస్తావు, ఏడికి తీసుకొస్తావు బై? వెబ్సైట్కా, యాప్కా, మెసేజ్, నీకు ఇన్ని డైరెక్ట్ నీ వాట్సాప్ కూడా మెసేజ్ వచ్చేటట్టు చేయొచ్చు. కమన్ క్లిక్ ఆన్ ద యాడ్, డైరెక్ట్లీ కమ్ టు వాట్సాప్. రియల్ ఎస్టేట్కి గుడ్ ఇది. లేదంటే యూ వాంట్ బ్రింగ్ ఇట్ టు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూ వాంట్ కాల్స్, అప్ టు యూ. బట్ ఇవన్నీ కొంచెం క్వాలిటీ లెస్ లీడ్స్ వస్తాయి. ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు ద వెబ్సైట్కి తీసుకొస్తాను అడుగుతున్నా. అవునా? ఇక్కడ చూడండి, నేను కిందికి వద్దాం, మెల్లిగా వద్దాం. 800 రూపాయల బడ్జెట్. ఇక్కడ చూడండి ఎంతమంది తీసుకొచ్చి, ఎంతమంది రావచ్చు అండి? వెన్ యూ స్పెండ్ 800 ఇట్ విల్ రీచ్ 17,000 నుంచి 50,000 మందికి. అందులో 116 నుంచి 335 లీడ్స్ వస్తాయి నీకు. 100 లీడ్లు అనుకోండి, అంటే 100 మంది వస్తారనుకోండి. మీరు గూగుల్ యాడ్స్లో మనం కాస్ట్ ఎంత పెట్టామండి? మీరు యాడ్స్ రన్ చేశారు కదా, ఎంత కట్ అయింది పర్ క్లిక్కి? 35 రూపీస్. 99. 35, 40 ఇలా. కొందరు 35, 40, 90 అంటే 50 రూపాయలు వేసుకుందాం. 50 రూపాయలు వేసుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని వస్తాయి మీకు. ఇక్కడ నీకు 50 రూపాయలు వేసుకుంటే 12-13 క్లిక్స్ వస్తాయి అంతే, 800 రూపాయలకు. అంతేనా? 16 వస్తాయి సార్. 16 వస్తున్నాయి, 16 క్లిక్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎంత ఇస్తుంది? 116 వస్తున్నాయి. అవునా? ఎస్ సార్. మీరు చెప్పండి. More అర్థం leads. చేసుకో. More people come to your website. Facebook advertising is cheaper as compared to the Google one. లీడ్స్ కూడా అంతే, ఎక్కువ లీడ్స్ వస్తాయి, తక్కువ కాస్ట్ ఎక్కువ లీడ్స్ వస్తాయి. ఎందుకంటే పీపుల్ ఆర్ దేర్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. కాకపోతే గంగి గోవి పాలు గరిటెడైన జాలు, కడవనైన ఏమో కర్మ పాలు అన్నట్టే ఇది కూడా. ఇవి గాడిద పాలే ఇవన్నీ. ఆ గూగుల్ యాడ్స్ అన్నీ ఆవు పాలు. ఈ 116 మందిలో ఇందులో ఎన్ని క్వాలిటీ లెస్ పీపుల్ ఉంటారో మనకు తెలియదు అనమాట. బట్ ఇది కూడా మనం ఫిల్టరేషన్ బాగా చేసుకుంటే మంచిది. ఇది చీపరే, కానీ క్రింజ్ లీడ్స్ వస్తాయి. వెన్ ఇఫ్ యూ డోంట్ నారో డౌన్ దిస్. నేను మళ్ళీ నారో డౌన్ చేస్తే ఇవి కూడా తగ్గుతుంది, కానీ
చెప్పాలనుకుంటే గూగుల్తో పోల్చుకుంటే ఇది లెస్ ఎక్స్పెన్సివ్. ఓకే, మోర్ మనీ మోర్ లీడ్స్. 2000 పెట్టాను, ఆటోమేటిక్గా లీడ్స్ పెరిగినాయి. ఒకవేళ హైయెస్ట్ 837 అంటే టూ మచ్, మస్తు లీడ్స్, అసలు టూ మనీ లీడ్స్. బట్ నారో డౌన్ చేద్దాం మళ్ళీ. నేను ఇంతకుముందు చేసింది మళ్ళీ చెప్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. సో వెన్ యూ డూయింగ్ ఇట్, డోంట్ డూ మిస్టేక్స్. బడ్జెట్ పెట్టిన తర్వాత ఇగో బై డిఫాల్ట్ ఇండియా ఉంది, తీసేస్తున్నా. వీ వాంట్ టార్గెట్ హైదరాబాద్ ఓన్లీ. హైదరాబాద్ అని పెట్టినప్పుడు లీడ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. తగ్గిందా అంటే లీడ్స్ కౌంట్ తగ్గిందా? ఇట్ రెడ్యూస్డ్ ఇంతకుముందు పోల్చుకుంటా. చలో అయిపోయింది. ఇక రీచ్ మోర్ పీపుల్ లైక్ టు రెస్పాండ్ అన్నా, మళ్ళీ హైదరాబాద్ దాటి వస్తుంది. ఇది అన్చెక్ చేస్తున్నా. ఇగో అన్చెక్ చేసే వరకు కొంచెం మళ్ళీ వద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి మొత్తం. ఒకటి లొకేషన్ దగ్గర మనం మాన్యువల్గా సెటప్ చేయాలి. ఆడియన్స్ మ్యూట్ పెట్టుకోబోయ్. అడ్వాంటేజ్ ఆడియన్స్ ఉందా, ఇక్కడ చేయాలి. ప్లేస్మెంట్, ఈ మూడిట్లో మనం మాన్యువల్గా చేయాలి. సో ఆడియన్స్ దగ్గర స్విచ్ టు ఆడియన్స్, సెలెక్ట్ లాస్ట్ వన్, కంటిన్యూ. ఇప్పుడు నీకు జెండర్ బేస్డ్గా వస్తుంది. ఇగో ఐ వాంట్ టార్గెట్ 25 to 35, 40. ఇప్పుడు మెల్లమెల్లగా లీడ్ తగ్గిపోతుంది. ఇగో 246 వచ్చింది లెక్క. మళ్ళీ డీటెయిల్ టార్గెటింగ్. ఇక్కడ మనం ఎంబీఏ బీబీఏ అంటాం కదా, ఉన్నకాడ తగ్గిపోతుంది. మళ్ళొద్దుంది అందరికి, మళ్ళొద్దున తర్వాత మళ్ళీ ప్లేస్మెంట్ దగ్గర కూడా నీ ప్లేస్మెంట్ నాకు వద్దురా నాయన, నాకు మాన్యువల్ ప్లేస్మెంట్ కావాలి. ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ నెట్వర్క్, ఐ డోంట్ వాంట్ థ్రెడ్స్, ఐ డోంట్ వాంట్ మెసెంజర్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఐ డోంట్ వాంట్ ట్రాఫిక్ ఫ్రమ్ స్టోరీస్. మళ్ళీ ఆడియన్స్ దగ్గరగా మళ్ళీ నేను నారో టార్గెటింగ్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ చదువుకున్న వాళ్ళకే టార్గెట్ చేయాలంటే ఎంబీఏ బీబీఏ మళ్ళీ ట్రై చేద్దాం. ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఫినాన్స్, బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ కామర్స్. ఈ విధంగా సెలెక్ట్ చేశాను. చూసారా ఎన్ని లీడ్స్ వచ్చాయి? ఇప్పుడు లాస్ట్కి వస్తే అంతే అయిందా? గూగుల్ అంతా అయిందా పైసలు? సేమ్ అంతే అయింది. ఇది నిజం. ఇంతకుముందు నిజం కాదు. ఎవరు పడతారు ఫేస్బుక్లో అసలు నమ్మకూడదు. వాడు ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వాడిని క్లిక్ చేసి వెబ్సైట్ పంపిస్తాడు. ఎంద్రబాయ్ వెబ్సైట్కి వచ్చిన మళ్ళీ వాడికి ఫేస్బుకే ఇస్తాం, వెబ్సైట్ ఇస్తాం లేదు. మనమేమనుకుంటాం, అబ్బా 1000 మంది వెబ్సైట్ అనుకుంటారు, వాడు రానేలేదు, ఇట్లా వచ్చి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు క్వాలిటీ వస్తుంది. ఓకే, అండ్ యాడ్ సెట్ అందరికి అర్థమైంది కదండి, హౌ ఐమ్ డూయింగ్ ఆప్షన్స్. మీరు ఇప్పుడు Yes, sir. నేనైతే ఎన్నో వేల సార్లు వచ్చినా కాబట్టి ఫాస్ట్ చేస్తున్నా. మీకు టైం పడుతుంది, మెల్లగా చేయండి. మీరు గూగుల్ యాడ్స్ ఇప్పుడు ఎట్లా ఆడుకుంటారు అట్లా ఇది కూడా ఆడుకుంటారు, టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ పోదాం. మళ్ళీ యాడ్, వాట్ ఆర్ ద పేజ్ యూ వాంట్, యూ కెన్ సెలెక్ట్ ఇట్. తర్వాత ఇమేజ్ యాడా వీడియో యాడా సెలెక్ట్ చేయి. వాట్ ఎవర్ ద ఇమేజ్ యూ వాంట్, సింగిల్ ఇమేజ్. ఓకే, ఇంతకుముందు మనం పబ్లిష్ చేయాలంటే రావట్లేదు అది. ఇక్కడ ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది మీకు. ఇంతకుముందు చేసినట్టు ఇమేజ్ ఎడిట్ కొట్టండి. సో దట్ కెన్ అప్లోడ్ ఎ వీడియో. క్లిక్ ఆన్ దిస్, ఇస్ నాట్ గోయింగ్. యా, బై డిఫాల్ట్ లో ఉంది, లెట్ ఇట్ బి. జనరల్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు అన్నారు కదా, చూడండి వెబ్సైట్ కాల్ టు యాక్షన్ బటన్, మన యూఆర్ఎల్ ఇచ్చేయాలి ఇక్కడ.
తర్వాత you have a call to action button as well. This is the display link by default తీసుకుందా. లెర్న్ మోర్ అని ఉంది, బట్ దాన్ని మనం మార్చొచ్చు. వెబ్సైట్ URL ఇమేజ్ ఇక్కడ దొరికింది. ఐఎమ్ యాడింగ్ ద ఇమేజ్ నౌ. మీడియా చూడండి, ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, కాల్ టు యాక్షన్ మొత్తం వచ్చేసింది. ఓకే, headline, description, call to action button. I select it as contact us. Next. అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. నీ క్రియేటివ్, నీ ప్రైమరీ టెక్స్ట్, నీ హెడ్లైన్, నీ డిస్క్రిప్షన్, నీ కాల్ టు యాక్షన్ బటన్. అగైన్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ అడ్వాన్స్ ప్రివ్యూ, ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సిటిఏ నీకు ప్రాపర్గా సెటప్ చేసినాం. ఇంతకుముందు అలా బై డిఫాల్ట్ వచ్చినప్పుడు మనం మాన్యువల్గా సెటప్ చేసినాం. Then everything is fine, you will be publishing it. Clear guys, all of you? ఎస్ సార్. కానీ ఈ ఆడియన్స్లో మనం సెలెక్ట్ చేసాం కదా, ఇది సముద్రం ఉంది. దీని గురించి మాట్లాడదాం. ఎన్ని ఆప్షన్, నేను మాన్యువల్గా మనం సర్చ్ చేస్తున్నాం MBA BBA అని, కానీ అందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తా చూడండి, మీరే షాక్ అయిపోతారు. ఇక్కడ బ్రౌజ్ అని కొట్టండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి: డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్. గూగుల్ యాడ్స్తో పోల్చుకుంటే ఫేస్బుక్ యాడ్స్లో డీటెయిల్డ్ ఆప్షన్ ఉంటుంది. మనం వాడము, అది వాడకుండా చేస్తుంది, కానీ వాడితే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ డెమోగ్రఫిక్స్. ఇక్కడ సింబల్ పెడితే ఇక్కడ చూడండి, రీచ్ పీపుల్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హౌస్ హోల్డ్ అండ్ లైఫ్ స్టైల్ డీటెయిల్స్. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ బట్టి నువ్వు టార్గెట్ చేయొచ్చు. మనకి ఎట్లా తెలుసు అంటే ఒక పర్సన్ ఎడ్యుకేషన్ మనకి ఎట్లా తెలుస్తుంది? హౌ డు వి నో దట్? ఫేస్బుక్ అకౌంట్ లో వాళ్ళు డీటెయిల్స్, ప్రొఫైల్ ప్రొఫైల్. కరెక్ట్. ఫేస్బుక్ అకౌంట్ మీరు క్రియేట్ చేసేటప్పుడే మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ లొకేషన్, మీ ఏజ్, మీ స్టేటస్, సింగిలా మ్యారీడా, జాబ్ చేస్తున్నారా, అన్ని ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నాం. అంటే ఈ డెమోగ్రఫిక్స్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు నిజం చెప్పినా నమ్ముతుంది, మీరు అబద్ధం చెప్పినా నమ్ముతుంది. 80% నిజం చెప్తారు రియల్ పీపుల్ అయితే, 20% ఫేక్ చేస్తారు. సరే, డెమోగ్రఫిక్స్ గీద్దాం. అందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఓకే, మీరు ఈజీగా సెర్చ్ చేయొచ్చు మీకు నచ్చింది, బట్ ఇంకా నేర్చుకోవాలంటే మాత్రం దిస్ ఇస్ ద ఆప్షన్. ఎడ్యుకేషన్ బట్టి టార్గెట్ చేయొచ్చు. యూ వాంట్ టార్గెట్ పీపుల్, యూ కెన్ టార్గెట్ బై దేర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఎన్నో చూడండి, ఎడ్యుకేషన్ లెవెల్. హై స్కూల్లో నువ్వు టార్గెట్ చేస్తావా, యూనివర్సిటీయా, డాక్టరేట్ డిగ్రీయా, ఫౌండేషనల్ డిగ్రీయా, హై స్కూల్ లీవరా, మాస్టర్స్ డిగ్రీయా, ఇన్ని ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, ఎడ్యుకేషన్ లెవెల్. నెక్స్ట్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ. Whom you want to target? You want to target the people who want to computer science. You computer science దానిలో ఉన్నాడు. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న టార్గెట్ చేస్తావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఈవెన్ SEO కూడా ఉంటుంది. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు ఈయన టార్గెట్ రన్ చేస్తావు పోయి చెప్పండి. దెర్ ఈస్ వన్ SEO guy who is specialist in SEO. What kind of ads you will run for him? జాబ్స్, ఏం జాబ్? అంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఏదన్నా మనం మన నీకేం లాభం? వస్తువులు- జాబ్ గురించి నువ్వు ఆయనకు చూపిస్తా, నీకేం లాభం?
మనకు లాభం వస్తుంది. అంటే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం సార్, మా కంపెనీకి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం జాబ్స్ గురించి, ఎస్ఈఓ స్పెషలిస్ట్ గురించి. ఆ, అట్లయితే కరెక్టే. ఇంకా పైసలు వచ్చేవి ఆలోచించండి, ఇంకా డబ్బులు వచ్చేదేమో ఉన్నాయా. టూల్స్, సెమరస్ టూల్ ఉందనుకో, వీళ్ళని టార్గెట్ చేస్తే మంచిదేనా? మేము అంతేనా? సార్ అంతే అంటే కదా. మేము చేస్తాం ఇలా అని మా స్కిల్స్ వీడియో లాగా ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఏమైనా రిక్రూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరు రిక్రూట్ చేసుకుంటారు? అంటే ఒకవేళ హెచ్ఆర్. రిక్రూటర్ అయినా, ఒకవేళ అతని కంపెనీలో ఏమైనా ఆ, లేదు లేదు లేదు, అట్లా ఆలోచించకండి. థింక్ లైక్ మార్కెటర్, స్టూడెంట్ లాగా థింక్ చేయి. థింక్ లైక్ మార్కెటర్, నువ్వు మార్కెటరు, ఇతనికి నువ్వు అమ్మాలి, నువ్వు డబ్బులు సంపాదించాలి, అట్లా ఉంచండి. మనం కోర్స్ జాబ్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ అట్లా అట్లా చేయొచ్చు సార్. చూడు, వసుంధర మంచి ట్రాక్లో ఉంది. చెప్పు, ఏం అప్గ్రేడ్ చేస్తావు చెప్పు. ఆయన ఎస్సీఓలో ఉన్నాడు, ఏం అప్గ్రేడ్ చేస్తావు? అంటే మ్, ఇప్పుడు ఏ టూల్స్ ఉపయోగించి అడ్వాన్స్ లెవెల్ ఎస్ఈఓ నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్, టోటల్ పర్ఫెక్ట్. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అలా టార్గెట్ చేయొచ్చు. ఏ అడ్వాన్స్ ఎగ్జాక్ట్గా కోర్స్? ఎగ్జాక్ట్గా 3 సంవత్సరాల క్రితము చాలా మంది అపోహ ఏంటంటే ఎస్సీఓ నేర్చుకుంటే ఆయన డిజిటల్ మార్కెటర్ అని. కానీ అది కాదు. అందుకే వీళ్ళే బ్లేమ్ చేసేది, ఎస్సీఓ ఆఫ్ పేజ్ నేర్చుకొని ఆఫ్ పేజ్ 5 ఏళ్ళకి చేస్తుంటారు, పైసలు వస్తలేవు, గ్రోత్ వస్తలేదు. అరే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్సీఓ కాదు పోయి, ఎస్సీఓ ఇస్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. వీళ్ళకి ఇప్పుడు నేను ఒక వీడియో చేయాలి. ఐ టార్గెట్ దిస్ పీపుల్. మెసేజ్: ఎస్సీఓలో స్టక్ అయిపోయి గ్రోత్ లేదని ఆలోచిస్తున్నావా? ఇంకా 20,000 జాబుల్లో ఉన్నావా? అయితే ఈ వీడియో మొత్తం చూడు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్సీఓ కాదు. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది. గూగుల్ యాడ్స్లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చింది, సోషల్ మీడియాలో మెటా యాడ్స్ ఎంతో లెవెల్కి వెళ్ళినాయి. ఇప్పుడు ఏ తోటి అంతా ఏజెంట్ తయారు చేస్తారు, నువ్వు ఇంకా ఎస్సీఓ స్టక్ అయితే ఎట్లా? అరే పర్లేదులే, ఆలస్యం అమృతం విషయం. నేను ఒక 3 సెషన్స్ పెడుతున్నా, అది అటెండ్గా మీకు నాలెడ్జ్ వస్తుంది. అయిపోయా. ఎంత మంచిగా వెళ్తుందండి ఇప్పుడు అది, అర్థమైందా? ఎస్ సార్. సో రిమైనింగ్ పీపుల్, వెన్ యూ థింక్ లైక్ అ మార్కెట్. పర్లేదు, తప్పులు చేస్తే పర్లేదులే, బట్ ఐఎమ్ కరెక్టింగ్ యూ. డోంట్ స్టాప్ ఆన్సరింగ్. నీకు ఎంత ఆన్సర్ బాగాలేకుండా చెప్పండి, చెప్తే నేను కరెక్ట్ చేస్తాను. ఓకే సార్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ లెవెల్తో పాటు ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఉంది. ఆ ఫీల్డ్ ఆఫ్ స్టడీని టార్గెట్ చేయొచ్చు. స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అండి, నువ్వు పర్టికులర్ స్కూల్ని, పర్టికులర్ యూనివర్సిటీని కూడా టార్గెట్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది యూఎస్కి సంబంధించి వస్తాయి అనుకుంటా. కేంబ్రిడ్జ్, చూడండి, కేంబ్రిడ్జ్ హై స్కూల్. తర్వాత మన జేఎన్టీయూ తీసుకుందాం. వచ్చింది ఆ జేఎన్టీయూ. ఆ జేఎన్టీయూలో చదువుకున్న వాళ్ళకి యాడ్ పోతుంది. ఇట్స్ గుడ్. రైట్ సైడ్ చూడండి, పీపుల్ హూ లిస్టెడ్ దేర్ యూనివర్సిటీ యాజ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మల్టిపుల్ ఆప్షన్ చూపిస్తాం, మీకు నచ్చింది వాడుకోండి. తర్వాత అండర్ గ్రాడ్ ఇయర్స్ అండి, ఇక్కడ డైరెక్ట్గా వాడు ఎప్పుడు ఎప్పుడు చదువుకున్నాడో ఆ ఇయర్స్ని బట్టి టార్గెట్ చేయొచ్చు అండి. ఎక్కడికైనా నాయన. పైన వచ్చింది కదా, ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్లో అండర్ గ్రాడ్ ఇయర్స్ వచ్చింది చూడండి. ఇక్కడ 2025 అంటే 24, 23, 2023 నుంచి స్టార్ట్ చేస్తే 23, 24, 25లో అయిపోయిన గ్రాడ్యుయేట్స్, వీళ్ళంతా లేటెస్ట్ గ్రాడ్యుయేట్స్. మన దగ్గర నీకు ఫేస్బుక్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 2025 జూన్లో అయిపోయిందండి. వీళ్ళకి ఏం యాడ్ రన్ చేయాలండి చెప్పండి? వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ యూ కెన్ రన్? జాబ్, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ డిజిటల్ అవడానికి కావాల్సిన మార్కెటింగ్ యాడ్స్ కోర్స్ ఏంటి? లెర్న్ డిజిటల్ స్కిల్స్ మార్కెటింగ్. నేర్చుకోమని బెటర్. స్కిల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాలేజ్ విల్ నాట్ గివ్ యూ ఎనీథింగ్. సో యూ కెన్ పిచ్ దెమ్ ఫర్ కోర్సెస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇంకేదైనా దీనికి సంబంధించి చేయొచ్చు. రెండోది, ఆయన గ్రాడ్యుయేషన్ కాబట్టి హీ మైట్ బి లుకింగ్ ఫర్ పీజీ. ఆల్ పీజీ ప్రోగ్రామ్స్ వీళ్ళని టార్గెట్ చేయొచ్చు. అరే, ఎన్రోల్ ఫర్ అవర్ ఎంబీఏ ప్రోగ్రామ్ అని పిచ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్. సో ఇంత వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. దిస్ ఈస్ ద అండర్ గ్రాడ్యుయేట్స్. ఇంకా ఎంత ఎడ్యుకేషన్, ఇంకా డెమోగ్రఫిక్స్లో ఉన్నాం, అందులో ఎడ్యుకేషన్లో ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్. నెక్స్ట్, హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఇది మన గూగుల్లో కూడా ఉంది కదా. పైసలు సంపాదిస్తే టాప్ 10%, 11% ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు.
దిస్ ఇస్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. లైఫ్ ఈవెంట్స్ అండి. సో కొందరు ఇక్కడ ఉంటారు, అబ్రాడ్ పోతారు, లేదంటే పూణే పోయి చేసుకుంటారు. అక్కడ వాళ్ళు అవే ఫ్రమ్ ఫ్యామిలీ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళకి ఏం యాడ్స్ రన్ చేసి, వన్ గై సెట్టింగ్ ఇన్ పూణే, వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ విల్ రన్ ఫర్ దెమ్? మేబీ దే ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్స్, దే ఆర్ అబౌట్ టు సర్చ్ ఫర్ ద హాస్టల్స్. సో హాస్టల్స్ కావచ్చు, అలాంటి యాడ్స్ మీరు రన్ చేయొచ్చు వాళ్ళకు కూడా థింక్ చేసి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి. సంబడి హ్యావ్ అ మంత్ ఆఫ్ బర్త్, సంబడి డిసెంబర్లో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. ఇప్పుడు ఏం చేస్తావు? వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ విల్ రన్ ఫర్ దెమ్? వెకేషన్. వెకేషన్, ఇంకా సార్ కేక్స్, రిసార్ట్స్. క్రిస్మస్. రిసార్ట్ కూడా కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది బర్త్డేస్ రిసార్ట్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీకెండ్ రిసార్ట్స్కి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మంచిగా నీ బర్త్డే డిసెంబర్లో ఉందా, అయితే మా దగ్గర మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్ ఉంది, మీ దోస్తులు కలిసి ఎంజాయ్ చేయి, ఈ రీల్ మొత్తం సేవ్ చేసుకో అని మాట్లాడు ఐప్యాడ్. సో ఈ విధంగా నీ మంత్ని బట్టి కూడా ఇచ్చాడు డీటెయిల్స్. దిస్ ఇస్ అబౌట్ డేట్ ఆఫ్ బర్త్. న్యూ జాబ్, ఒక పర్సన్కి న్యూ జాబ్ వచ్చింది, ఏం యాడ్ రన్ చేస్తావు ఆయనకు? న్యూ జాబ్ వచ్చిందంటే పైసలు వస్తుంది, పైసలు అంటే పార్టీ చేస్తాడు, బట్టల గురించి అపరెల్ గురించి రన్ చేయ యాడ్. లేదంటే సేవింగ్స్, సమ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేవింగ్. సో వాట్ యువర్ ఫస్ట్ సాలరీ, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ ఎల్ఐసి, ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఐపి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆర్ ఎల్స్ ప్లాట్, ఇవి కూడా మాట్లాడవచ్చు. కొద్ది కొద్ది గట్టి చేసుకో అని చెప్పొచ్చు. జాబ్. న్యూ రిలేషన్షిప్, ఇప్పుడు సమ్ పీపుల్ గాట్ ఎ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కూడా దే మెన్షన్ అవుతారు. వీళ్ళకి ఏం యాడ్ రన్ చేస్తామండి? గిఫ్ట్స్. షాపింగ్, గిఫ్ట్స్. షాపింగ్, గిఫ్ట్స్, వీళ్ళని టార్గెట్ చేసుకొని మస్తు రన్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మనము ఒక డిజిటల్ మార్కెటర్ అంటే ఒక టూల్ ఓపెన్ చేసి టూల్ చూడే కాదు, బయట ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నువ్వు బెటర్ మార్కెట్ చేయొచ్చు. రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మనం బాగా మార్కెట్ చేయొచ్చు, మనం ఎక్కడ డబ్బులు సంపాదించవచ్చు. కాబట్టి అడ్వర్టైజర్ మెంటాలిటీ మనం డెవలప్ చేసుకోవాలి. సో రిలేషన్షిప్ ఉన్నప్పుడు డెఫినెట్గా టు ఇంప్రెస్ అ ఉమెన్, ఉమెన్ ఇంప్రెసింగ్ అ మ్యాన్, దే డూ థింగ్స్. దానికి ఏమేమి కావాలో అవన్నీ మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇది చెప్పండి, ఈ మధ్యనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది, 3 months అయింది. వీళ్ళకి ఏం మాట రన్ చేస్తావు? ఎంగేజ్మెంట్ అయింది అంతే. ప్రీ అంటే షూట్ తర్వాత సార్. వెడ్డింగ్కి వెడ్డింగ్ షూట్, ప్రీ గిఫ్టింగ్ వెడ్డింగ్ సార్. షూట్. వెడ్డింగ్ అండి, ఫోటో, ఎందుకంటే ఎంగేజ్మెంట్ అంటే నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, కాబట్టి ఫోటోగ్రాఫర్ గిఫ్ట్, ఫస్ట్ చేసుకుంటే గిఫ్ట్ అయిపోయా. గురించి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. సెకండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్. థర్డ్ బ్రైడల్ మేకప్, కంపల్సరీ బ్రైడల్ మేకప్ చేసుకోవాల్సిందే. వెడ్డింగ్ డ్రెస్, ఆయన డ్రెస్ కొనుక్కోవాలి. ఆయన రూ. 1,00,000 పెట్టి ఆయన డ్రెస్ కొంటాడు, రూ. 1,00,000 పెట్టి ఈమె కొంటాడు, మళ్ళీ వేసుకోరు. కానీ ఆ రోజు మాత్రం కావాలి. ఒక్క రెండే రెండు, ఒక వెడ్డింగ్, ఒక ఈ రెండింటిని పట్టుకొని మీరు బిజినెస్ చేసారు అనుకో, విల్ బికమ్ రిచ్. ఎందుకంటే ఇండియాలో మ్యారేజ్ ఇస్ ఎక్స్పెన్సివ్ థింగ్, మ్యారేజ్ అండ్ హౌస్. మ్యారేజ్, ఆయన దగ్గర 20 లక్షలు ఆస్తుంది అనుకో, 50 లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. అప్పు చేసైనా సరే గ్రాండ్గా చేస్తారు. ₹1,00,00,000 నాడు 2 కోట్లు పెడతాడు, ₹1,00,000 నాడు 10 లక్షలు పెట్టి చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. బంగారు కొనేసి అది చేసి, అదే వై పీపుల్ డూ దాట్. ఆ పైసా అన్ని తీసుకుపోయి 50 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో, ఏం చేయాలి తెలుసా? అరే నాయన, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, ఈ 50 లక్షలు నీ అకౌంట్లో ఇస్తున్నా పో, మొత్తం ప్రపంచం తిరిగిరా, ఫస్ట్ 20 లక్షలు ఖర్చు పెట్టు, రష్యా జపాన్ అన్ని తిరిగిరా పో, ఎంజాయ్ చేయి. అంటే మన దానిలో కూడా రియల్ ఉందనుకో, మన దానిలో ఒకటి పెట్టిరంటే సూత్రం ఉంది, దాన్ని మెల్లమెల్లగా మాడిఫై చేస్తారు, అది వేరే విషయం. మన దానిలో మెయిన్ థింగ్ ఏంటంటే, వై డూ పీపుల్ డూ దిస్? 1 second.
రైట్ గైస్. సో ఆ విధంగా మ్యారేజ్ ఇస్ ఎక్స్పెన్సివ్ థింగ్. సో యూ కెన్ టార్గెట్ లైక్ దిస్. న్యూలీ ఎంగేజ్ 3 months 6 months. ఇక్కడ చూడండి, న్యూలీ వెడ్ అండి, 1 year అయింది వెడ్డింగ్ అయ్యి, ఆర్ 6 months అయింది. వీళ్ళకి ఏం మ్యాటర్ అని చేస్తారు? యానివర్సరీ 1 year anniversary అనేది రిసార్ట్స్ లో వెళ్తుంది. యాన్యువల్ డే ఇప్పుడు 3 months 6 months ఉంది. ఇక్కడ మీరు ఆలోచిస్తే దీస్ పీపుల్ మైట్ బి ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ అండి. ఈ 3 months 6 months ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్ వస్తాడు. ఎందుకంటే ఈ మధ్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీ చేసుకుంటారు, అవునా? మస్తు పైసలు ఖర్చు పెడతారు. పైసలు మస్తు ఉన్నాయి జనాలతోటి. పెళ్లికి ముందు వేస్ట్ ఆఫ్ మనీ. పెళ్లికి ముందు ఫోటోషూట్, పెళ్లికి ముందు ఫోటోషూట్, సినిమాటిక్ ఫోటోషూట్ చూస్తారు. పెళ్లిలా షూట్, మళ్ళీ హల్దీ గిల్దీ చేస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీ అయినప్పుడే ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ, సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ, 9 months ప్రెగ్నెన్సీ. పిల్లాడు పుట్టినాక మళ్ళీ వానికి కూడా వాళ్ళ బేబీ షూట్స్, మళ్ళీ వాడు 1 month సెకండ్ మంత్ 3 months ఫోటోగ్రాఫర్ 1 year వచ్చినంత వరకు చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉంటారు అనమాట. సో ఫోటోగ్రాఫర్ మా సంపాదించి కాబట్టి బెటర్ ఒక కెమెరా కొనుక్కోండి, ఫోటోగ్రఫీ నేర్చుకోండి, యాడ్ చేయండి, పోరు ఇక పైసలు సంపాదిస్తూనే ఉన్నది ఇక మీరు మంచిగా చేస్తే. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఉన్నాయండి, ఓన్లీ దట్ ఫోటోగ్రఫీ ఇస్ బేబీ ఫోటోగ్రఫీ. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాపర్టీస్ పెడతారు డిఫరెంట్. వాడు ఛత్రి పట్టుకున్నట్టు, అండ్లో ఉన్నట్టు, ఇంకా అరే నా కొడుకు గ్రేట్ అనుకుని దే ఫీల్ వెరీ హ్యాపీ, దే సీ ద హ్యాపీనెస్ యూ దేర్. సో ఎప్పుడైనా బిజినెస్ని యూ కాంట్ చేంజ్ దెమ్ ఎనీవే. వాళ్ళు ప్రెగ్నెన్సీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే నువ్వు వద్దంటే ఏంట్రా వినరు. సరే ఎట్లా చేసుకుంటారు, వేరే వాడు సంపాదిస్తారు, నేను ఎట్లా సంపాదించా ఆలోచన చేయడం అంతే. యా. సో ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ మనం ఎక్కడున్నాము, ఇంకా డెమోగ్రఫిక్స్లో ఉన్నాం. ఇదంతా అయిపోలేదు, డెమోగ్రఫీలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రిలేషన్షిప్, వర్క్లో ఎంప్లాయరు. ఎంప్లాయీ అంటే నువ్వు జాబ్ చేస్తున్నాడు, ఎంప్లాయర్ అంటే నేను హైర్ చేసుకున్నాడు. సో వాంట్ టు డెలాయిట్ అనే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి యాడ్ రన్ చేయాలి. ఏం లాభం అండి వీళ్ళకి యాడ్ రన్ చేసి మనం ఏం మార్కెట్ చేసుకోవచ్చు? వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ యూ కెన్ టార్గెట్? ఎస్, ఏమన్నా ల్యాండ్ కొనుక్కోమని అలాంటివి. ఓపెన్ ప్లాట్స్. సో Deloitte is a big Skill company. upgrade. Deloitte is a big company. The employees who are working over there might be having a good money. So investment opportunities, plots, real estate, insurance. ఓకే, దాంతోపాటు ఎస్ స్కిల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో ఇక్కడ ఆడియన్స్ ఉన్నారు భయ్, నువ్వు ఏం చేయాలన్నది నువ్వు బ్రెయిన్ పెట్టి ఆలోచన చేయాలా, ఆలోచిస్తే అవే వస్తాయి. ఎంప్లాయర్స్, ఇండస్ట్రీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఆర్కిటెక్చర్, వీళ్ళు మాత్రమే నువ్వు యాడ్ రన్ చేయొచ్చు పర్టికులర్ ఇండస్ట్రీస్కి. తర్వాత పర్టికులర్ జాబ్ టైటిల్స్కి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మాత్రమే ఆ జాబ్ యాడ్ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఇగో కాల్ సెంటర్లో పనిచేస్తారు. ఇప్పుడు ఈ కాల్ సెంటర్లో పనిచేయడానికి ఏం యాడ్ రన్ చేయాలి నేను చెప్పండి? స్విచ్ టు ఐటీ స్కిల్ అప్గ్రేడ్. సెక్టర్ అలా. స్విచ్ టు డిజిటల్ మార్కెటింగ్, ఒకటే మాట. అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. అప్గ్రేడ్. రోజుకు 200 కాల్స్ తీసుకొని అలసిపోయినావా? సరే ఈ వీడియో మొత్తం చూడు. లైక్ యూ సార్, మీలాగే. ఆ, కాబట్టి ఈ వీడియో మొత్తం చూడు. నేను కూడా మీలాగానే రోజుకు 200 కాల్స్ రిసీవ్ చేస్తుండే. ఐ యూస్ టు వర్క్ ఇన్ అ కాల్ సెంటర్, బట్ వన్ డే డిజిటల్ మార్కెటింగ్ చేంజ్ మై లైఫ్. ఇది నా లైఫ్ని చేంజ్ చేసిందంటే నీ లైఫ్ కూడా చేంజ్ చేస్తా. నేను మీకోసం ఒక ఫ్రీ డెమో ఇస్తున్నా, వచ్చి విను, ఫ్రీ ఆఫ్ కాస్టే, విన్న తర్వాత డిసిషన్ తీసుకో, అయిపోయా. కాల్ సెంటర్ పీపుల్ అందరినీ ఇక్కడ తీసుకురావచ్చు, అవునా కదా? ఎస్ సార్. ఎస్, ఐ వర్క్డ్ ఇన్ కాల్ సెంటర్. I used to take 200 calls. I was the topper in that call center. అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే కాల్స్ లేపాలి, ఆన్సర్ చేయాలి, కంప్యూటర్లో ట్యాగ్ చేయాలి. రోజుకు 200 కాల్స్. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తుండే. అసలు ఏంది ఇది, ఎంత ఘోరం అంటే మాకు 8 hours జాబ్లో మాకు 1 hour బ్రేక్ ఉంటుందండి. 15 minutes టీ బ్రేక్, 15 minutes టీ బ్రేక్, 30 minutes లంచ్ అండి. ఇంతే, మిగతా అంతా లేబర్ పని చేయాలి, పోవాలి, వినాలి, కస్టమర్ గాడు వేసుకుంటుంటాడు, వాడు ఏదేదో మాట్లాడుతుంటాడు. మాది ఇన్సూరెన్స్ అనమాట, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అనమాట. హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్లో వాళ్ళు ఇందులో స్టాక్స్లో పెడతారు.
వాడు రోజు ఫోన్ చేశాడండి, ఎంత పెరిగింది, ఈరోజు పెరిగినాయా, అంతేనా, వాని ఫండ్ వాల్యూ తెలుసుకోనికి ఫోన్లు చేస్తుంటారు. ఇక మేము టకా వాని అకౌంట్ కొట్టేసి వాని ఫండ్ వాల్యూ ఎంత అయిందో చెప్పాలి. అందులో కొందరివి ₹1,00,000 పెడితే 20,000 అవుతాయండి. వాళ్ళు ఏడుస్తుంటారు, మై 1 लाख लगाया, కైసా 20,000 हो गया అని లొల్లి చేస్తున్నాడు అట్లా. సో ఇప్పుడు నేను అది పని చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు, పని చేయకపోయినా కూడా మనం రీసెర్చ్ చేయాలి. అరే ఈ పెయిన్ పాయింట్ ఉంది, ఈ విధంగా ఒక డిజిటల్ మార్కెటర్ ప్రపంచాన్ని చదవాలి. అప్పుడు నోబడి విల్ స్టాప్ యూ. నీకు ఇవన్నీ తెలియకపోతే నువ్వేం రన్ చేస్తావు యాడ్? అట్లీస్ట్ నీకు తెలియకపోయినా కూడా పోయి చాట్ జీపీటీని అడుగు, వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఆర్ ద పెయిన్ పాయింట్స్ ఆఫ్ దిస్ గై, హౌ టు క్యాచ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఐ కెన్ ప్రమోట్. దాట్స్ ఇట్. చాట్ జీపీటీ ఉంది, మా అప్పుడు అది కూడా లేదు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ సచ్ వే. ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక డెమోగ్రఫీలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డెమోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ వాట్ ఫేస్బుక్ యూజర్ కానీ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది ఇంట్రెస్ట్ ఏంటంటే ఈయన బ్రౌజ్ చేసేదాన్ని బట్టి, నువ్వు ఏ ఫేస్బుక్ పేజ్ లైక్ చేస్తున్నావు, కామెంట్ చేస్తున్నావు, ఎలాంటి పేజ్ క్రియేట్ చేసావు, హౌ యు ఆర్ ఎంగేజింగ్. దిస్ ఇస్ మోర్ లైక్ అఫినిటీ అండి. గూగుల్ అట్లా అఫినిటీ ఉంది కదా, ఇంట్రెస్ట్ బేస్డ్. ఇది అదే ఇంట్రెస్ట్ అని పెట్టాడు. ఇక్కడ చూడండి, కర్సర్ పెడితే రీచ్ స్పెసిఫిక్ ఆడియన్స్ బై లుకింగ్ ఎట్ దేర్ ఇంట్రెస్ట్, యాక్టివిటీస్, ద పేజెస్ దే హ్యావ్ లైక్డ్ అండ్ క్లోజ్లీ రిలేటెడ్. అప్పుడు చూడండి, బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని యాడ్ రన్ చేస్తావా, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ, people who showed interest in advertising agency, who showed interest in banking, economics, higher education, online computing, who are interested in digital marketing. These people showed interest in digital marketing. Show them. Who showed interest in email marketing, who showed interest in search engine optimization, web designing, web hosting. ఈ విధంగా అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ టార్గెట్ దే. దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రెస్ట్ బేస్డ్. థర్డ్, బిహేవియర్. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా బ్రౌజ్ చేస్తారు. మేబీ యూ మైట్ హ్యావ్ పర్చేస్ ఐ పర్చేస్డ్ మెనీ ప్రొడక్ట్స్ అండి. మోస్ట్లీ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తాను. ఓకే, ఐ లైక్ హుడీస్, మోస్ట్ ఆఫ్ ద హుడీస్ ఐ పర్చేస్డ్ ఓవర్ హియర్. రీసెంట్గా నేను చెప్పులు కూడా ఈ నుంచి చూసిన. అంటే మనం పర్చేస్ చేస్తుంటే వాళ్ళనే టార్గెట్ చేసి యాడ్స్ వస్తుంటాయి అనమాట, అందుకే నాకు ఎక్కువ యాడ్స్ వస్తుంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ పర్చేస్ బిహేవియర్, రీచ్ పీపుల్ బేస్డ్ ఆన్ ద పర్చేస్ బిహేవియర్. సో దాన్ని బట్టి మీరు యాడ్ టార్గెట్ చేయొచ్చు. సో ఈ విధంగా దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. బాగా స్పెండ్ చేయండి టైము. ఈ డెమోగ్రాఫిక్స్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నారు అనుకోండి, మీరు క్యాంపెయిన్స్ మంచిగా చేసి నారో డౌన్ చేసి క్వాలిటీ ట్రాఫిక్ని తీసుకొస్తారు. సో దట్ బెటర్ రిజల్ట్స్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు క్యాంపెయిన్ ఎట్లా చేయాలో అర్థమైంది అందరికీ? ఎస్ సార్. క్యాంపెయిన్ Yes, sir. ఎట్లా చేయాలో చెప్పాను, అట్ ద సేమ్ టైం అందులో టార్గెటింగ్ ఆప్షన్స్ ఎట్లా తీసుకోవాలో కూడా చెప్పాను. ఓకేనా? మీకు అర్థం కావాలి కాబట్టి ఇప్పుడు గూగుల్ యాడ్స్లో యు ఆర్ వెరీ గుడ్. ఆప్షన్స్ అర్థమైంది. నౌ స్టార్ట్ అండర్స్టాండింగ్. బికాస్ వీ లెర్న్ గూగుల్ యాడ్స్, ఇట్స్ వెరీ ఈజీ. మనకి ఈజీగా వెళ్ళిపోతున్నాం. దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉందంటే, టుడే స్పెండ్ మోర్ టైం. ఐ వాంట్ యూ టు క్రియేట్ ఒక బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయండి, ఒకటి వెబ్సైట్ క్లిక్ చేయండి, ఇంకోటి చేయండి. డిఫరెంట్ బిజినెస్లు తీసుకుని ట్రై చేయండి. ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి యాడ్ రన్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్కి యాడ్ రన్ చేస్తుంది, ఏం చేయాలి? అట్లా 5-6 కేసెస్ తీసుకొని చేస్తే బెటర్ ఉంటుంది. క్యాంపెయిన్ పేరు అదే రాయండి. I want to promote digital marketing institute, digital marketing campaign. I want to promote yoga, then yoga campaign. యోగా క్యాంపెయిన్కి ఎవరిని టార్గెట్ చేయాలి? అట్లా 5-6 కేసెస్ తీసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. సో టేక్ సమ్ టైమ్, మినిమం 3 to 4 hours స్పెండ్ చేయండి అండ్ డిస్కస్ విత్ యువర్ టీమ్మేట్స్, దెన్ నాలెడ్జ్ విల్ కమ్. ఎనీ క్వశ్చన్స్ టుడే? నో సార్. రేపు నేను చెక్ చేస్తా, మీరు అందరు క్యాంపెయిన్ చెక్ చేస్తా. సో రేపు బుధవారం కదా, ఎల్లుండి లైవ్ క్యాంపెయిన్ చేద్దాం, బడ్జెట్ పెడదాం. బడ్జెట్ పెట్టి రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. నేను ఒకటి పెడతా, నేను పెట్టిన తర్వాత బడ్జెట్ పెట్టిన తర్వాత మీకు సాటర్డే సండే మీకు ఇస్తా. మీరు సాటర్డే సండే చూసి క్యాంపెయిన్ రన్ చేసి సేమ్ ఈసారి కూడా లీడ్స్తో మాట్లాడాలి. కాకపోతే ఈసారి మొత్తం డిజిటల్ మార్కెటింగే చేద్దాం. ఎందుకంటే మనీ కూడా నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే నాకు కూడా లాస్ అవుతుంది కాబట్టి, అట్లీస్ట్ ఇఫ్ యూ గెట్ సమ్ బెనిఫిట్ ఇట్స్ గుడ్ ఫర్ మీ కదా. ఆ వాషింగ్ మిషన్ అవి కాకుండా డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగే ప్రమోట్ చేద్దాం. క్రియేటివ్స్ నేను ఇస్తా, మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసి లీడ్ వస్తే లీడ్తో మాట్లాడి మా సేల్స్ టీమ్కి ఇచ్చేసేయండి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద సేల్. డన్? ఓకే, ఓ రైట్. సేమ్ గ్రూప్ సార్.
సేమ్ గ్రూప్ వద్దనుకుంటే మార్చుకో. బాలేరా మీ గ్రూప్లో ఎవరు? గెంటేస్తారు ఇక నన్ను బయటికి. అంతేనా? గంటేస్తే ఇంకో గ్రూప్లో పో, ఏముంది దాంతో ఉంది. నా దగ్గరికి వచ్చి నేను రాను. రాకు ఆటో నాకు లేదు ఈ వద్దు టైంలో. కూడా. ఆటో లేదు ఈ టైంలో, నేను రాలేను. వీడియోస్ ట్రై చేశారా మళ్ళీ ఎవరన్నా? నేను వస్తాను. జాస్ట్